మనం ఇప్పుడు కిచెన్ అయితే చూద్దాం. మనం కిచెన్ చూసినట్లయితే ఓపెన్ కిచెన్ ఇంతకుముందు నేను చెప్పినట్టు పైన జస్ట్ హ్యాంగింగ్ లైట్స్ ఇచ్చాము. ఈ కలర్ చూసారా మీకు ఎట్లా కనిపిస్తుంది? ఇది ఫస్ట్ సెలక్షన్ చేసినప్పుడైతే సార్ వాళ్ళు సెలెక్ట్ చేసినప్పుడైతే నాకైతే ఎట్లా ఉంటదేమో నాకు డౌట్ అయితే అనిపించింది. కానీ ఎప్పుడైతే మనం దానికున్న ర్యాపర్ తీసి మనం మొత్తం ఫైనల్ ఎప్పుడైతే మనం చేసామో చాలా చాలా ఎక్సలెంట్‌గా అయితే కలర్ కనిపిస్తుంది. 2 కలర్స్ అయితే ఉన్నాయి కాంబినేషన్స్‌లో. చూసారా? పైన ఒక కలర్ ఉంటుంది. కింద ఒక గ్రీన్ కాంబినేషన్‌లో చాలా బావుంటుంది. ప్రత్యేకంగా లేడీస్‌కి చాలా ఇష్టమైన కిచెన్. మీరు ఇది మాత్రం మిస్ అవ్వకుండా అయితే చూడండి. ఇక్కడి నుంచి మీకు చూపిస్తాను. ఇవి వచ్చేసి ఓపెన్ డోర్స్ ఇవి. ఇక్కడ దాకా. ఈ డోర్ వచ్చేసి కార్నర్ చాలా వరకు మనకి ఏం జరుగుతుందంటే ఇట్లా ప్లేస్ వస్తుంది. మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. వీళ్ళకైతే ఇలాగా కావాలని అనుకున్నారు. అంటే మనం ఇట్లా అయితే మనం ఓపెనింగ్ అయితే ఇట్లా పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మనకి ఈ టాండమ్స్ ఇట్లా ఉంటాయి. కొంతమంది టాండమ్స్ ఎట్లా ఏంటని చెప్పేసి ఎట్లా ఉంటాయి ఏంటి అని అడుగుతున్నారు. ఇవి టాండమ్స్ అయితే ఇట్లా ఉంటాయి. ఇవి వచ్చేసి పుల్అవుట్ ఇది 3 టైర్ పుల్అవుట్ అంటారు దీన్ని. ఇంట్లో బాటిల్స్, గ్లాసులు ఏ కావాలంటే ఇవి అయితే మనం నీట్‌గా అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి కట్లరీ. అంటే మనకి టాండమ్ ఎట్లా వస్తుంది, కట్లరీ షీట్ అయితే మనకు సెపరేట్‌గా మనం వేసుకోవచ్చు అన్నమాట ఇది. ఇవన్నీ వచ్చేసి టాండమ్స్. ఇందులో ఇలా స్టోరేజ్ అయితే మీరు ఇలా అయితే ప్లాన్ చేసుకోవచ్చు. చూసారా ఎంత నీట్‌గా అయితే వీళ్ళు అరేంజ్ చేసుకున్నారో. ఇది మనం దాంతోపాటు ప్లేస్మెంట్‌కి తగ్గట్టుగా ఇక్కడ ఒక మనం పుల్అవుట్ అయితే ఇచ్చాము. అంటే అటు ఒకటి, రైట్ ఒకటి, లెఫ్ట్ ఒకటి పుల్అవుట్ ఉంది. ఇటుపక్క వచ్చేసి మనకి సేమ్ అట్లాగే టాండమ్స్ అయితే ఇచ్చాం. చూసారా? ఇక్కడ ఇట్లా అయితే ప్లాన్ చేసుకోవచ్చు. కిచెన్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, ఎక్కడ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడ ఏమేమి పెట్టుకోవాలని చాలా మంది అనుకుంటారు. ఇది ఆల్రెడీ చేసింది ఉంది కాబట్టి మీరు ఈజీగా అయితే చూడొచ్చు. ఈ కార్నర్ కూడా మనం అక్కడ ఒక డిఫరెంట్ యాంగిల్లో, అలాగే ఇటుపక్క కూడా మనం డిఫరెంట్ యాంగిల్లో మనం ఇచ్చాం. ఇది చూసారా? ప్లేస్మెంట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ఉంది. ఇలా వేసుకోవడం వల్ల అయితే ఆ కార్నర్ వరకు అయితే మీరు వాడుకోవచ్చు. ఇలా పైన అది కార్నర్ చూసారా? ఆ లాస్ట్ వరకు అయితే మనం పెట్టేసుకోవచ్చు. ఎంత స్టోరేజ్ అంటే ఫుల్‌ఫిల్‌గా అయితే మనం కార్నర్ వేస్ట్ కాకుండా అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా అక్కడ ఒక గ్యాస్ పైప్ కూడా మీకు కనిపిస్తుంది. గ్యాస్ పైప్ ఎక్కడి నుంచి వస్తది ఏంటి అని అనుకుంటారు. గ్యాస్ పైప్ కూడా మనకి అక్కడ ఉంది. అక్కడ నుంచి ఏంటంటే ఈ లోపల నుంచే ఈ గ్యాస్ పైప్ ఇలా వచ్చి మనకి ఇక్కడ పైనుంచి మనకి మళ్ళీ ఇక్కడ దీనికి కనెక్ట్ అయితే అవుతుంది. ఇటుపక్క మనం చూసినట్లయితే మనం ఇక్కడ షింక్ కింద అయితే మనం ఇట్లా చేసాము. ఇది చాలా సింపుల్‌గానే ఉంటది. ఇది ఫాసెట్ షింక్ ఇది. ఇది చూసారుగా ఫాసెట్ సింక్. ఇది చాలా చోట్ల మనం చేసాము. ఈ ఫాసెట్ అయితే మనం చాలా అయితే అరేంజ్ చేసాము. వీటి కోసం నేను జస్ట్ ఒకసారి చూపిస్తాను. ఈ లిక్విడ్ అని, తర్వాత ఈ గ్లాస్ ఇవి వాష్ చేసుకోవటానికి మనం ఇక్కడ ప్లాన్ చేస్తే ఇది ఆర్ఓది. ఆర్ఓ వచ్చేసి మనకి బయట ఉందండి ఆర్ఓ. లోపల నుంచి వాటర్ అయితే మనం తీసుకోవచ్చు, డ్రింకింగ్ వాటర్. ఇక్కడ ఏం చేసామంటే రోలింగ్ షట్టర్ అనమాట ఇది. ఈ రోలింగ్ షట్టర్‌లో ఏంటంటే మనం ఇట్లా అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఏదైనా స్టోరేజ్ పెట్టుకోవచ్చు. ఈ రోలింగ్ షట్టర్ ఇంతే కాకుండా మనం ఏం చేస్తామంటే ఇది బయటికి గ్రైండర్ ఏదైతే ఉందో ఇట్లా మనం బయటికి ఇట్లా వచ్చిన తర్వాత మనం ఇక్కడైతే మనం వర్క్ చేసుకొని మళ్ళీ లోపలికి నెట్టేసేయచ్చు. చాలా ఈజీగా అయితే ఉంటుంది. చాలా మందికి మనం పెడతాం. అంటే వెయిట్ అవుతుందా లేదా ఇట్లా అనుకుంటారు కదా. ఇదైతే మనం ఇట్లా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇది. అలాగే మనం వర్క్ అయిపోయిన ఇలా క్లోజ్ చేసుకుంటాం. కానీ కిచెన్ మనకి ఎక్సలెంట్ అయితే కిచెన్లో చాలా బాగుంటుంది ఇదైతే. ఇవి మన ఇటుపక్క చూసినట్లయితే పైన అంతా లాఫ్ట్, దాంతోపాటు ఈ లాఫ్ట్‌కి కింద అంటే మళ్ళీ మనం ఈ చిమ్నీ సైడ్ వస్తే కనుక చిమ్నీ సైడ్ కింద లైట్లు అయితే ప్రొఫైల్ లైట్లు అయితే ప్రొవైడ్ చేసేసాం. ఇది ఇట్లా ఓపెన్ అవుతుంది. అంటే చాలా చిన్నది. మీరు ఈ ప్రొఫైల్ కూడా చూడొచ్చు. ఈ 19 mm ప్రొఫైల్ డోర్స్ అంటారు వీటిని. రెగ్యులర్‌గా అయితే ఇవి కాదు. మనకేంటంటే రెగ్యులర్‌గా అది 2 ఇంచెస్ ప్రొఫైల్ ఉంటాయి. ఇది వచ్చేసి 1 ఇంచ్ లేదా 19 mm ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ అంటారు వీటిని. ఇవి కొంచెం స్పెషల్‌గా అయితే చేయటం జరిగింది. ఇవన్నీ డార్క్ అంటే కొంచెం బ్లాక్ ప్రొఫైల్, బ్రౌన్ గ్లాసెస్ అయితే ఇక్కడ వేయటం జరిగింది. పైన చూస్తే అంతా లాఫ్ట్ సింగిల్ కలర్‌లో మనకి పైన లాఫ్ట్ కనిపిస్తుంది. పైనుంచి మనం ఈ ఎల్ వరకు తీసుకున్నాం. ఇది పూర్తిగా ఏంటంటే ఓన్లీ వాల్స్ మాత్రం ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి బాక్స్ టైప్ అనమాట ఇది.
ఇటు పక్క వచ్చేసి మనం ఇది ఒక ప్రొఫైల్ డోర్ ఇచ్చాము ఇది. అంటే ఇక్కడ ప్లేస్‌కు తగ్గట్టుగా. మనకు అటుపక్క ఫ్రిడ్జ్ అయితే వచ్చింది. ఇటుపక్క మనకి ప్రొఫైల్ డోర్ అయితే మనం ఇచ్చాం. విక్కర్ బాస్కెట్లు ఎక్కడ ఎక్కడ అనుకుంటే ఇగో కనిపించినాయి విక్కర్ బాస్కెట్లు ఇక్కడ ఉన్నాయండి. ఇవి వచ్చేసేసి మనకి ఏది కావాలంటే అవి ఇందులో అయితే పెట్టుకోవచ్చు. అంటే వెజిటబుల్స్ ఏవి కావాలంటే అవి ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ గానీ ఏదైతే మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. ప్లాన్ చేసుకున్న తర్వాత మనం ఈ డోర్‌తో అయితే మనం ఈజీగా అయితే క్లోజ్ చేసుకోవచ్చు. ఎందుకనంటే దీనికి కూడా మనం సీఎన్‌సీ కటింగ్ ఇచ్చాం. కొన్నిసార్లు ఏంటంటే ఓపెన్ పెట్టుకోవచ్చు. అట్లాగే మనం సీఎన్‌సీ కటింగ్ పెట్టుకొని ఇట్లా అయితే కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక ఇటుపక్క చూస్తే ఇది వచ్చేసి స్టోర్ రూమ్ అండి ఇది. ఈ స్టోర్ రూమ్ ఇది ఒకసారి ఇది కూడా చూపించేస్తాను. ఓకే దీంట్లో అయితే ఓకే చాలా నీట్‌గా ఉంది. స్టోర్ రూమ్ కూడా మామూలుగా అయితే గందరగోళంగా ఉంటుంది. కానీ చాలా నీట్‌గా అయితే పెట్టుకున్నారు. ఈ స్టోర్ రూమ్ అండి ఇది. ఇది లోపల ఇట్లా అయితే చాలా నీట్‌గా అరేంజ్ చేసుకున్నారు. వచ్చేసి లాఫ్ట్. కింద ఇది అయితే సిమెంట్‌తోనే ఏపిచ్చుకున్నారు. మనం వీటికైతే మనం డోర్స్ అయితే అరేంజ్ చేసాము. ఇక్కడ ఎటువంటి పెద్ద పెద్ద అరేంజ్ చేసుకున్నారు చూసారా? చాలా బాగుంది. అంటే ఒకవేళ ఎవరన్నా ఈ ప్లేస్‌మెంట్‌ని వాడుకోవాలనుకుంటే గనుక ఇలాగైతే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. చాలా బాగుంది చూసారా? ఇదంతా స్టోర్ అనమాట ఇది. మీకు ఇంకొకటి చూపించలేదు. ఇది మనకి బాల్కనీ, కిచెన్ వాష్ ఏరియా. బాల్కనీ అనుకోవచ్చు, కిచెన్ వాష్ ఏరియా అనుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఇక్కడే 2 రకాల ఆహ్, డ్రై 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 కిచెన్ ఉంది. అలాగే వెట్ కిచెన్ కూడా మనకి 2 ప్రొవైడ్ చేయటం జరిగింది. ఇక్కడ వచ్చేసి వర్క్ చేసుకోవడానికి ఏది మన ఆహ్, వెట్ కిచెన్ కాబట్టి మనం ఇక్కడైతే ఇవి మనం ఇచ్చాము. ఇది పక్కనే మనకొచ్చేసి డిష్ వాషర్. మనం అందులో కాకుండా ఇందులో డిష్ వాషర్ ఇచ్చాం. అంటే కిచెన్‌లో ప్లేస్‌మెంట్ వేస్ట్ కాకుండా. అట్లాగే మనం ఇది చూస్తే గనక స్టోరేజ్ ఇది. ఇందులో అయితే ప్లేట్స్ పెట్టుకోవచ్చు. ప్లేట్స్ పెట్టుకుంటే గనక చాలా బావుంటది. ఎందుకంటే వాటి కోసమే ఇవి తయారు చేసిందనమాట. కింద ఏమైనా వాటర్ పడ్డా కూడా మనం ఇందులోంచి వాటర్ వచ్చేస్తది ఇది. ఈ వాటర్ ఇందులోకి వచ్చేస్తాయి. మనకు కావాలంటే మనకి మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చనమాట ఇది. అట్లాగే మనకి ఇది ఒక స్టోరేజ్. మొత్తం చూసారా స్టోరేజ్ ఎట్లయితే ఉన్నాయో చూసారుగా. ఇట్లా అయితే మనకి స్టోరేజ్ ఉంది. ఇక మనం దీంట్లోనే ఒక చిన్న స్టోరేజ్ ఇటుపక్క ఏవి మన ఈ కర్రలు అదే దులిపే కర్రలు అయి ఉంటాయి పెట్టుకోవడానికి బూజు కర్రలు అంటారు కదా! పెట్టుకోవడానికి ఇదైతే మనం పెట్టామండి. చూడండి ఇది. ఇంత పొడుగియి ఉన్నాయి అట్లా పెట్టేసుకోవచ్చండి. లోపల మీరు ఒకసారి చూస్తే వాటిలో క్లిప్‌లో పెట్టుకుంటే గనుక చాలా బావుంటుందది. ఆ క్లిప్‌లో ఇవి ఇట్లా కరెక్ట్‌గా అయితే ఇవి ఇట్లా పెట్టుకోవచ్చు. లోపలికి అవి క్లిప్పు ఓపెన్ అవుతది. ఇది ఇక్కడ మనకి కిచెన్ బాల్కనీ లేదా కిచెన్ వాష్ ఏరియా అంటే ఇదైతే అనుకోవచ్చు. ఇదండి చూసారుగా టోటల్ కిచెన్. చాలా బాగుంది కదా!